గుడ్ ఈవినింగ్ గైస్, దిస్ ఇస్ అనిల్ సార్. చూడండి నాన్న, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ M1లో ఫస్ట్ యూనిట్ అండ్ ఫస్ట్ టాపిక్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బై ఎక్లాన్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్. ముందుగా మనం ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం ఒక మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక మాత్రిక. మ్యాట్రిక్స్ అంటే ఏంటన్నా ఒక మాత్రిక ఆర్ మ్యాట్రిక్స్, దాన్ని ఎలా ఉండేది చూసుకుందాం. నేను ఒకసారి చూస్తుంది, నేను ఇక్కడ ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. అది A1 B1 C1 అండ్ A2 B2 C2 అండ్ A3 B3 C3. ఈ యొక్క మ్యాట్రిక్స్ ఉంది నాన్న, దీని యొక్క ఆర్డర్ ఏంది మనకి 3x3 ఆర్డర్. ఇదేంటి దీని యొక్క ఆర్డర్ 3x3 ఆర్డర్. అయితే దీనిలో చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి. అందుకే R1 అండ్ R2 అండ్ R3 అనేది రోస్ 3 ఉన్నాయి. కాలమ్స్ అన్ని ఉన్నాయి C1 అండ్ C2 అండ్ C3 అని 3 కాలమ్స్ ఉన్నాయి నాన్న. ఈ యొక్క మ్యాట్రిక్స్ ఒక 3x3 ఆర్డర్లో మనకి ఏం చేస్తున్నాం, 3 కాలమ్స్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. దీన్ని యూజ్ చేసుకొని ఈ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ మనం కనుక్కోవాలి. అది చూడండి, మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ 2x2. 2x2 మ్యాట్రిక్స్ ఏమనుకున్నాం, A B C D అనే ఒక 2x2 యొక్క మ్యాట్రిక్స్. దీనిలో ఏమున్నాయి, R1 అనే ఒక రో ఉంది, అండ్ R2 అనే ఒక రో ఉంది, అండ్ C1 అనే ఒక రో ఉంది, C2 అనే ఒక రో ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, 2x2 మ్యాట్రిక్స్ ఉంది. ఈ యొక్క 2x2 మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ మనం ఎలాగ అనుకుంటున్నాం, ఇదివరకు ఏం చేసేవాళ్ళం, డెడ్ AD మైనస్ BC. ఏం చేసేది, AD మైనస్ BC అనే ఒక ఫార్ములాని యూజ్ చేసి దీన్ని డెట్ ఆఫ్ A కనుక్కునే వాళ్ళం. ఈ డెట్ ఆఫ్ A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దీనికి ర్యాంక్ ఉన్నట్టు. అదర్వైజ్ ఒక 0 ఒకరు అయితే దీనికి ర్యాంక్ లేనట్టే. రైనా, అయితే చూద్దాం ఒకసారి. ఒకవేళ AD మైనస్ BC చేసాం, డెట్ A వచ్చేసరికి నాట్ ఈక్వల్ 0 వచ్చింది. సో దీని యొక్క ర్యాంక్ మనం ఎలా చెబుతాం, చూడండి మనకేం చెబుతుందంటే, మనం డెట్ చేసినప్పుడు 2x2 మ్యాట్రిక్స్కి మనం డెట్ ఎప్పుడైతే చేసినప్పుడు ఆ యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో, డెట్ A అనే యొక్క వాల్యూ ఏదైతే ఉందో నాట్ ఈక్వల్ టు 0 వస్తే, నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఆ యొక్క ఆర్డర్ చూసారా, ఆ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి AD మైనస్ BC చేసే వచ్చింది. మరి 3x3 మ్యాట్రిక్స్ ఉంటుంది, 4x4 మ్యాట్రిక్స్ ఉంటుంది, 5x5 మ్యాట్రిక్స్ ఉంటుంది. వాటి మనం ఎలా చేయాలి, అందుకే వాటి యొక్క ర్యాంక్ మనం కనుగొనడం కోసమే మనకి సజెస్ట్ చేసిన మెథడ్ ఏంది, ఎక్లాన్ ఫామ్. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ డిఫైన్డ్ హ్యాజ్, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ మనం ఎలా చెప్తున్నాం, నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నటువంటి, అంటే ఒకే 0 అయితే ఉండొచ్చు కానీ ఆ రో మొత్తం కూడా జీరోస్ అవ్వకూడదు. ఎలా, ఇది ఉంది 1 0 0 ఉంది, ఇదేంది నాన్ జీరో రో. ఎందుకు, అట్లీస్ట్ దీనిలో 1 అనేది ఉంది, లేదు ఈ 1 అనేది కూడా 0 అయిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నాం, 0 0 0 ఉంది. దీని యొక్క ర్యాంక్, ఈ యొక్క రో యొక్క వాల్యూ ఎంత, ర్యాంకు 0నే వచ్చింది. అట్లీస్ట్ 1 నెంబర్, ఎనీ నెంబర్, ఎనీ C1 కానీ C2 కానీ C3 కానీ ఏ ఒక్క నెంబర్ అయినా సరే నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే దాని యొక్క ర్యాంక్ 1ఏ. మన స్కూల్లో చూస్తుంటాం, ఏం చూసాం, ర్యాంకింగ్ ఎప్పుడైనా సరే 0లో ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఉంటాయి. అదేవిధంగా ఏ మ్యాట్రిక్స్ కూడా ఏ యొక్క నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ దేనికైనా సరే ర్యాంక్ 0 అనేది ఉండదు. ర్యాంక్ అట్లీస్ట్ 1 అనేది ఉంటుంది. ఎందుకు, ఇక్కడ ఎటువంటి ఎలిమెంట్స్ ఏంది, ఎటువంటి ఎలిమెంట్ కూడా నాన్ జీరో ఎలిమెంట్ కాదు, 0 ఎలిమెంట్ కాదు. కాబట్టి దీని యొక్క ర్యాంక్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ ర్యాంక్ ఏంది మనం కనుక్కోవడానికి యూజ్ చేసే పద్ధతే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. మన సెకండ్ క్వశ్చన్ ఉంది, వాట్ ఈజ్ ఎక్లాన్ ఫామ్. సరే, ర్యాంకింగ్ అన్నం బాగానే ఉంది. చిన్నప్పుడు మనం ఏం చేసాం, డెట్ A కనుక్కున్నాం. ఎలా, AD మైనస్ BC చేసాం, దాని ద్వారా కనుక్కున్నాం. లేదా కోఫ్యాక్టర్స్ చేసాం, అంటే
ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాన్ని డేట్ కనుక్కున్నాం, ఆ వచ్చిన డేట్ని బేస్ చేసుకొని మనం ర్యాంక్ చెప్పాం ఇదివరకు. కానీ ఇప్పుడు అలా కుదరదు. ఎందుకు? మనకేం చెప్తున్నారు, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కనుక్కోవాలన్నప్పుడు ప్రతి ఒక్క రోని మనం యూజ్ చేయాలి. ఎందుకు? ఎక్లాన్ ఫార్మ్ మనకి ఏం చెబుతుంది, నాన్ జీరో ఎలిమెంట్స్ ఉండాలి. ఆ నాన్ జీరో ఎలిమెంట్ ఫస్ట్ కూడా ఎలా ఉండాలి, R1లోనే ఉండాలి. ఎలా ఉంది? ఇది ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఇదేంది A1 B1 C1 అని ఒక మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో, ఒక మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో A1 B1 C1 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఏంది, ఇక్కడ ఉన్నది కదా, నెక్స్ట్ రో ఏంది A2 B2 C2 అండ్ థర్డ్ రో ఏంది A3 B3 C3. ఇది ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఈ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంది 3/3 ఆర్డర్. అయితే చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఎక్లాన్ ఫార్మ్ మనకి ఏం చెప్తుంది, ఫస్ట్ లైన్ ఎప్పుడైనా ఉంది సరే, ఫస్ట్ లైన్ ఏదైనా సరే అంటే R1 అనేది ఏదైనా సరే ఒక నాన్ జీరో రో, అంటే ఈ ఏమి ఎలిమెంట్స్లో ఏదైనా ఒకటి జీరో ఉండొచ్చు కానీ మొత్తం కూడా జీరోస్ ఉండకూడదు. దీన్ని మనం ఏమంటున్నాం, మనం యూనిటీ అంటున్నాం. ఏమంటున్నాం, ఈ యొక్క ఎలిమెంట్, ఈ యొక్క రోని మనం ఏమంటున్నాం, యూనిటీ రో అంటున్నాం. అయితే చూడండి, ఈ యొక్క మ్యాట్రిక్స్ ఏం చెబుతుంది, ఎక్లాన్ ఫార్మ్ మనకి ఏం చెబుతుంది, ఫస్ట్ రో అనేది నాన్ జీరో రో అన్నాం. కానీ సెకండ్ రో వచ్చేసరికి ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడైనా సరే జీరో కావాలి, ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడైనా సరే జీరో కావాలా. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏం కావాలా, థర్డ్ రో వచ్చేసరికి నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ జీరో కావాలి. అంటే ఎందుకు మనకి ఎక్లాన్ ఫార్మ్ చెబుతుంది, ఫస్ట్ నాన్ జీరో రో ఉండాలి, తర్వాత సెకండ్ వచ్చేసరికి ఆ జీరోస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మనకి A4 ఉంటుంది, 4/4 అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది A4 B4 C4 అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలా, ఈ యొక్క ఎలిమెంట్ కూడా జీరోస్ కావాలా. ఎందుకు? ఆర్డర్ ఇక్కడ ఏంది, మనకి ఇక్కడ 4/3 ఆర్డర్, అంటే ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ రోస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో జీరోస్ అయి ఉండాలి. తర్వాత ఏంది, ఇక్కడ జీరోస్ కంప్లీట్ జీరో అవచ్చు, ఇవన్నీ కూడా జీరోస్ కావచ్చు, కానీ ఈ ఖచ్చితంగా అయి ఉండాలి, ఇంక్రీజ్ మెథడ్లో జీరోస్ అయి ఉండాలి. ఓకేనా? తర్వాత ఏం చేస్తున్నాడు, దీని ఏమన్నారు, యూనిటీ అన్నారు. ఏమని అంటారు, యూనిటీ అన్నారు. తర్వాత ఏంది, జీరోస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఇది ఒక జీరో అయిపోవాలి, ఇది జీరో అయిపోవాలి, ఇది జీరో అయిపోవాలి. తర్వాత R3లో R4లో కూడా జీరోస్ అయిపోవాలి. ఇలా ఎప్పుడైతే జీరోస్ అన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయో దాన్ని మనం ఎక్లాన్ ఫామ్లో ఉన్నట్టు అంటాం. అదేనా, ఈ ఎక్లాన్ ఫామ్ మనం చేసిన తర్వాత ఎన్నైతే నాన్ జీరో రోస్ ఉంటాయో ఆ యొక్క నాన్ జీరోస్ యొక్క కౌంట్ని బట్టే మనం ర్యాంక్ డిసైడ్ అవుతాయి. ఏంది, ఏం రాస్తాం మనం లాస్ట్ ఆన్సరు, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఇట్ మే బి A ఆర్ ఇట్ మే బి B, ఇట్ మే బి C, ఏదైనా కావచ్చు. ఆ యొక్క నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ రోస్ని బట్టే మనం ర్యాంక్ని డిసైడ్ చేస్తాం. అర్థమైందా? ఏం లేదు, నా సింపుల్గా ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు, ఆ మ్యాట్రిక్స్కి మనం రో ఆపరేషన్ అప్లై చేసినప్పుడు ఎన్నైతే రోస్లో నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయో ఆ నాన్ జీరో రోస్ ఉన్నటువంటి రోస్ని కౌంట్ చేసి దాన్ని ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ అంటున్నాం, అంతే. తర్వాత ఎక్లాన్ ఫామ్ ఏం చెబుతుందంటే, ఫస్ట్ లైన్ ఎప్పుడు కూడా జీరోస్ ఉండకూడదు, మేబీ ఒక జీరో ఉండొచ్చు కానీ కంప్లీట్ జీరో కాకూడదు. తర్వాత సెకండ్ రో ఎప్పుడైనా సరే ఉంటే అన్ని జీరోస్ ఉండొచ్చు, లేదా అట్లీస్ట్ ఒక జీరో, అది కూడా C1లో ఉన్నటువంటి జీరో, అంటే ఫస్ట్ కాలం ఎప్పుడైనా సరే జీరో ఉండాలి. తర్వాత R2, ఒకవేళ మనకు ఒక R3/3 మ్యాట్రిక్స్ R3 వచ్చేసరికి ఫస్ట్ కాలంలో జీరో ఉండాలి, సెకండ్ కాలంలో కూడా జీరో ఉండాలి. ఉన్న తర్వాతనే అది ఎక్లాన్ ఫామ్లోకి వచ్చింది అని అంటాం. ఎక్లాన్ ఫామ్ మారిన తర్వాత మనకు వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ని మనం ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? సో ప్రాబ్లంలోకి వెళ్దాం, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి నాన్న, మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A అని ఇచ్చి, ఆ మ్యాట్రిక్స్ ఏముంటుందో A is equal to -1 2 1 8
అండ్ సెకండ్ రో వచ్చేసరికి 2 1 -1 0 అండ్ థర్డ్ రో వచ్చేసరికి 3 2 1 7. చూడండి మరి ఇప్పుడు ఏం రాస్తాం? ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంట -1 2 1 8 అండ్ 1 -1 0 అండ్ 3 2 1 7. ఇది మనకి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ యొక్క మ్యాట్రిక్స్ని చేసుకొని ఎక్లాన్ ఫామ్ అతను మనం వాడుకొని ఈ యొక్క ఎలిమెంట్స్ని మనం జీరో చేయాలా. ఏంది ఈ యొక్క ఎలిమెంట్స్? ఏ ఎలిమెంట్స్ని చూద్దాం. R2లో ఉన్నటువంటి C1 ఉన్నటువంటి R2 అండ్ R3 ఎలిమెంట్స్ జీరో చేయాలి. అండ్ C2లో ఉన్నటువంటి R3 ఎలిమెంట్ జీరో చేయాలి ఈ యొక్క మ్యాట్రిక్స్లో. సో నేను ఏం చేస్తున్నా? అప్లయింగ్ రో ఈక్వేషన్స్ ఆర్ రో ఆపరేషన్స్ ఆర్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. అంటే రో ఆపరేషన్స్ మనం వాడి మనం ఈ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ మనం కనుగొంది. సో ఏం రాస్తుంది? నేను ఫస్ట్ R1 ఏంది R2 చేస్తున్నా. ఫస్ట్ 0 R2 gives rise to R2 ప్లస్ 2 R1. ఎందుకు? ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది? R2లో 2 ఉంది అండ్ R1లో 1 ఉంది. సో ఏం చేస్తున్నా? ఈ 1ని 2తో మల్టిఫై చేసి ప్లస్ చేస్తున్నా. అప్పుడు ఏమైంది? నాకు ఈ యొక్క వాల్యూ వచ్చింది. నాకు చూడండి ఎలా. R2 నాకు ఏమొచ్చింది? నాకు అక్కడ 2 -1 2 1 -1 0. ఏది ఇది? R2. అండ్ ఏంటి R1 ఏంది? మనం ఏమంటున్నాం? -1 2 1 8. ఇదేంటి మనకి R1. అయితే ఏం చేస్తున్నా? ఈ R1 అనే ఎలిమెంట్ని నేను చేస్తున్నా 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నా. ఏంటంట 2తో మల్టిప్లై చేస్తున్నా. ఇప్పుడు నాకు ఇది ఏమొచ్చింది? నాకు -2 4 2 16. ఏది ఇది మనకి? R1. నేను చేస్తున్నా నెక్స్ట్ R2 నాకు ఏమొచ్చింది? లెక్కలోనే 2 1 -1 0. ఇక్కడ ఏం చేస్తున్నా? నేను ప్లస్ చేస్తున్నా. సో సైన్స్ ఏ మారదు కాబట్టి -2కి +2కి ఏమొచ్చింది? 0 వచ్చింది. అండ్ 4కి 1 కలిపి ఎంత అయింది? 5 అయింది. 2 - 1 ఏమైంది? 1 అయింది. 0 అండ్ 16 ఏమైంది? 16 వచ్చింది. నాకు ఇక్కడ వచ్చిన వాల్యూ ఏందన్నా? R2 వాల్యూ వచ్చింది. ఏమొచ్చింది? నాకు R2 యొక్క వాల్యూ వచ్చింది. సో ఇక్కడ ఇంకేమని చేయాలి? ఇంకో ఆపరేషన్ రాయాలా? ఈ యొక్క ఎలిమెంట్ నేను జీరో చేయాలా. సో నేను ఏం చేస్తున్నా? R3 gives rise to R3 - 3 R1. సో ఈ యొక్క R1 అనే ఎలిమెంట్స్ మొత్తం నేను 3తో మల్టిప్లై చేస్తున్నా. సో ఫస్ట్ నేను రాస్తున్నా R3 gives rise to 3 2 1 7 అండ్ 3R1. అప్పుడు ఏమైంది? 3R1. అంటే ఈ R1 అనే ఒక ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా నేను 3తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమైంది? R1 ఎలిమెంట్స్ ఏంది? -3 అండ్ 6 అండ్ 3 అండ్ 24. చూడండి నాన్న, ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి కాబట్టి ఇది 0 అయిపోయింది. 6 + 2 is 8 అండ్ 3 + 1 4 అండ్ 2 + 7 30 24 + 7 31. సో ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇప్పుడు నా కొత్తగా వచ్చే మ్యాట్రిక్స్ నేను A2 అనుకుంటున్నా. A2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో ఏంది మారుద్దా? ఫస్ట్ రో మారదు. 2 1 8 అండ్ సెకండ్ రో వచ్చి R2 ఏమొచ్చింది? 0 5 1 16 అండ్ R3 వచ్చింది 0 8 4 31. ఇప్పుడు నాకేమొచ్చింది నాన్న? ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలంలో ఉన్న 2 ఎలిమెంట్స్ కూడా 0 అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేయాలా? ఈ యొక్క సెకండ్ కాలం ఉన్నటువంటి ఎలిమెంట్స్ని 0 చేయాలా. ఏంటి? సెకండ్ కాలంలో ఉన్నటువంటి R3 ఎలిమెంట్ని నేను 0 చేయాలా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా? అగైన్
అప్లయింగ్ రో ఈక్వేషన్ ఆర్ అప్లయింగ్ రో ఆపరేషన్. R3 గివ్స్ రైజ్ టు, ఇదేంది 8 ఉంది, ఇదేంది ఈవెన్ నెంబర్, ఇక్కడ ఏముంది 5 ఉంది, ఇదేముంది ఆడ్ నెంబర్ ఉంది, 2 డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తాం, మల్టిఫై విత్ ఈచ్ అదర్. అంటే చూడండి, R3 అనే దాన్ని 5తో మల్టిఫికేషన్ చేద్దాం, అండ్ మైనస్ ఎందుకు 2 ప్లస్లే కాబట్టి, అండ్ 8 అనే దాన్ని R2ని 8తో మల్టిఫికేషన్ చేద్దాం. అప్పుడు ఏమైంది నాన్న, 5R3 అంటే ఎంత, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా 5తో మల్టిఫికేషన్ చేస్తున్నా. అప్పుడు ఏమైంది నాకు 40, 20, 155. ఈ 8 అనే దాంతో ఈ యొక్క R2లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని మల్టిఫై చేస్తున్నా. అప్పుడు ఏమైంది 0 and 0, 40 and 8 and 16 into 8. అప్పుడు ఏదైనా 120, చెప్పండి, 16 into 8 is equal to 8 and 128. సో ఇదేంటి మనం చేసేది మైనస్ కాబట్టి సైన్స్ అనేది చేంజ్ అయిపోతాయి. అప్పుడేది 0, 0, 12 and 27. సో ఇప్పుడు మన కొత్త రాసే మ్యాట్రిక్స్ని ఏమన్నాం, A3 అన్నాం. A3లో ఏం అర్థం, ఫస్ట్ ఏం మారిందా, మారలేదు. -1, 2, 1, 8 అండ్ సెకండ్ రోలో వచ్చిన ఎలిమెంట్స్ ఏమన్నాయి మనకి 0, 0, 5, 1, 16 అండ్ థర్డ్ రోలో వచ్చిన ఎలిమెంట్స్ ఏంటి 0, 0, 12, 27. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా సింప్లిఫై చేద్దాం. ఏం చేస్తున్నా, R3 అనే దాన్ని R3 డివైడెడ్ బై 3 చేస్తున్నా. ఎందుకు, పెద్ద నెంబర్స్ ఉండకుండా. అప్పుడు మనకి ఏమో చూడండి, -1, 2, 1, 8 అండ్ 0, 5, 1, 16 అండ్ 0, 0, 4, 9. చూడండి నాన్న, ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్లాన్ ఫామ్ వచ్చిందా, చూడండి ఎక్లాన్ ఫామ్ వచ్చింది. ఎందుకు, జీరోస్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏంది, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి, 1, 2, 3. ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏమైనా 0 అయ్యా, మొత్తం కాలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ వచ్చేసరికి 3 ఉంది. సో ర్యాంక్ ఆఫ్ ద ఏ ఇజ్ ఈక్వల్ టు 3. అదేనా, నాకు చూడండి ఇక్కడ మనం ఏం చేయలేదు, కేవలం ఏం చేసామంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఆ మ్యాట్రిక్స్ ఏంటంట -1, 2, 1, 18 ఏంటంట, -1, 2, 1, 18. ఇక మ్యాట్రిక్స్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ రోలో ఏముంది -1, 2, 1, 18 అండ్ సెకండ్ రోలో 2, 1, -1, 0. థర్డ్ రోలో 3, 2, 1, 7. అయితే ఇక మ్యాట్రిక్స్కి వచ్చేసరికి 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేసిన ఫస్ట్ విషయం ఏంటి, సెకండ్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ని అండ్ థర్డ్ రోలో ఉన్నటువంటి ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని నేను 0 చేయాలి. ఎందుకు, ఎక్లాన్ ఫామ్ నాకేం చెప్పింది, నాన్ జీరో రో కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ జీరోస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. సో నేను చేస్తున్నా, ఫస్ట్ అప్లై చేస్తున్నా, రో ఆపరేషన్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ నేను అప్లై చేసే రోకి ఆపరేషన్ ఏంది, R2 గివ్స్ రైజ్ టు R2 + 2R1. ఎందుకు, నేను ఈ R2 అనే దాన్ని యూజ్ చేసుకొని R2ని ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ నేను 0 చేయాలి. అలా R1 అనే ఎలిమెంట్ యూజ్ చేసుకొని, అంటే R1 అనే రోని యూజ్ చేసుకొని R2 ఎలిమెంట్ ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ నేను 0 చేయాలనుకున్నా. సో అప్పుడు నాకు ఏమొచ్చింది, R2 అంటే ఏంది, ఫస్ట్ R1 అంటే ఏంది, -1, 2, 1, 8. సార్ నేను ఏం చేస్తున్నా, దీన్ని 2తో మల్టిప్లై చేసా. అప్పుడు ఏమైంది, -2, 4, 2, 16. తర్వాత ఏంది, R3 ఏంది మనకి, R2 ఏమొచ్చింది, 2, 1, -1, 0. సో దీన్ని నేను ఏం చేసాను, యాడ్ చేస్తున్నా కాబట్టి +2కి -2 0 అయిపోయింది. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ నాకు 0 అయిపోయింది. తర్వాత నాకేమొచ్చింది, 4 + 1 ఏమొచ్చింది, 5 వచ్చింది. 2 - 1 వచ్చేసరికి 1 వచ్చింది. 16 + 0 వచ్చేసరికి 16 వచ్చింది. సో తర్వాత నేను నెక్స్ట్ ఆపరేషన్ రాసా, ఈ ఎలిమెంట్ నేను 0 చేయాలి. ఇది థర్డ్ 3 అనే ఎలిమెంట్ నేను 0 చేయాలి. కాబట్టి
నేను చేసా కొత్తగా ఇంకో ఆపరేషన్ అప్లై చేసా. ఏం అప్లై చేసా? R3 gives rise to R3 plus 3R1. ఏంది? R3 plus 3R1. మరి అనొచ్చు సార్ ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ చేశారు, ఎందుకంటే ఇక్కడ 1 అనేది కేవలం ఫస్ట్ టూలో మనకి ఏముంది 1 ఉంది కాబట్టి ఆ 1ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే కానీ -3 కాదు కాబట్టి అలా అప్లై చేసాం. సో ఇప్పుడు ఏమైతే మనకి R3తో ఏంట చూడండి, -1 ఉంది కాబట్టి -1 × 3 -3 అయింది. 2 ఉంది కాబట్టి 3 × 2 × 3 6 అయింది. తర్వాత 1 × 3 = 3 అయింది. 8 × 3 = 24 అయింది. తర్వాత R3 మనకి ఏముంది? 3 2 1 7 ఏముంది నాన్న? 3 2 1 7. సో ఇప్పుడు ఏం చేసిన R3 plus 3R1 కాబట్టి 3 2 1 7 ఎలిమెంట్ని -3 6 3 24 అనే ఎలిమెంట్స్తో నేను ఏం చేస్తున్నా? సబ్ట్రాక్షన్ యాడ్ చేస్తున్నా. అప్పుడేమైంది? -3కి +3కి క్యాన్సిల్ అయ్యి 0 అయింది. 2 + 6 = 8 అయింది. 1 + 3 = 4 అయింది. 7 + 24 = 31 అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది? నాకు ఒక కొత్త మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ వచ్చిన మ్యాట్రిక్స్ నేను A1 A2 అన్నా. ఈ యొక్క A2 యొక్క ఎలిమెంట్స్ ఏముంది? ఫస్ట్ అనేది మారలేదు. సో -1 2 1 8 అనేది మారలేదు. తర్వాత ఏముంది? R2 ఏమొచ్చింది మనకి? R2 ఏమొచ్చింది? ఇక్కడ 0 5 1 16 0 5 1 16 అండ్ R3 మనకి ఏమొచ్చింది? 0 8 4 31 0 8 4 31. సో ఇప్పుడు మనకు వచ్చినట్టు ఏమైంది? C1లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అంటే సెకండ్ 2 ఎలిమెంట్స్ అనేది అంటే R2లో R3లో ఉన్న ఎలిమెంట్స్ అనేది 0 అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ C2లో ఉన్నటువంటి R3లో అండ్ C2లో ఉన్న ఎలిమెంట్స్ ఏం చేయాలా? 0 చేయాలా. సో దీన్ని 0 చేయాలంటే ఏం చేయాలి మనం? ఇక్కడ 8 ఉంది, అక్కడ 5 ఉంది కాబట్టి 8 ఉంది అండ్ 5 ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయలేము కాబట్టి మల్టిప్లికేషన్ విత్ ఈచ్ వన్ అంటే దీనితో అంటే 8ని 5తో 5ని 8తో మనం మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు దీన్ని 0 చేయొచ్చు. సో నేను కొత్తగా ఆపరేషన్ ఏం రాస్తున్న వల్ల R3 gives rise to 5R3 minus 8R2. ఏంటి? R3 gives rise to 5R3 minus 8R2 చేసినప్పుడు నాకు ఏమొచ్చింది? 5R3 అంటే ఏంది? R3ని ఏంది? ఫస్ట్ R3తో చేస్తున్నాం. అప్పుడు ఏంది? 0 × 0 అండ్ 8 × 5 = 40 అండ్ 4 × 5 = 20 31 × 5 = 155 అండ్ దీన్ని అంటే R2ని 8తో మల్టిప్లికేషన్ చేస్తున్నా. అంటే 0 × 8 8 5 × 8 is 40 8 × 8 is -8 అండ్ 16 × 8 is equal to 128. చూడండి నాన్న, ఇప్పుడు మనం చేసింది ఏంది? సబ్ట్రాక్షన్ కాబట్టి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏమైతే సైన్ చేంజ్ అవుతాయి కాబట్టి సో సైన్ చేంజ్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి 0కి 0 0 వచ్చింది, +40కి -40కి 0 వచ్చింది అండ్ 20కి అండ్ -8 చేస్తే చివరి వచ్చింది. 155కి అండ్ -128 చేస్తే వచ్చింది 27 వచ్చింది. సో నాకు R3 వల్ల కొత్తగా ఏమొచ్చింది? కొత్తగా 0 0 12 27. చూడండి నాన్న, ఇక్కడ ఏముంది? ఫస్ట్ నెంబర్ ఫస్ట్ రో దాని ఏమన్నా మనం ఏమన్నాం? యూనిటీ అన్నాం. తర్వాత దాని కింద నుండి స్టార్ట్ అయిన R2 ఏమైంది? 0తో స్టార్ట్ అయింది అండ్ ఆ 0 కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో ఎక్లాన్ ఫామ్ అనేది దీనిలో సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయిన తర్వాత మనం ఏం చేసాం? దీనిలో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 అంటే 3 నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏమైంది? 3 అయింది. సో మనం రాసాం నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది, ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 3 అయింది.